గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి ఎండీ అక్రమాలకు పాల్పడుతున్నారు, విచారణ జరిపి జైలుకు పంపిస్తామన్న బండి సంజయ్. ఉద్యమంలా కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, గడ్డి అన్నారంలో స్వచ్ఛతంగా సభ్యత్వాలు తీసుకున్న జనం. విశాఖలో ఊపందుకున్న వలసల పర్వం, వైసీపీ గూటికి వివిధ పార్టీల నేతలు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది, జనసేనతో కలిసి పోటీ చేస్తామన్న బీజేపీ నేత రమేష్. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఘోర రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్, ఒకరు మృతి. డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భాజపా నిర్వహిస్తున్న ఛత్రపతి శివాజీ సంకల్ప సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ చాంగ్ హాజరయ్యారు. అనంతరం వారికి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి కార్మికులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సింగరేణి ఎండీ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇల్లు పక్క నిర్మించుతాం, మీరు ఇప్పుడు ఏ స్థలంలో ఇల్లు నిర్మించుకోలేదు, ఆ స్థలంలో మీకు ఇల్లు నిర్మించాలంటే భారతీయ జనతా పార్టీ తీసుకునే విషయాన్ని ఒక్కసారి సింగరేణి కార్మికులు గుర్తించాల్సిన అవసరం చేయాలి. కారుణ్య నియామకాలు అంటారు, కారుణ్య నియామకాలు కూడా ఒక కరెన్సీ నియామకాలు ఉంటాయి. అంటే పైసలు చెప్తున్నారు కదా, టెంపరీ కార్మికులందరూ కూడా ఇష్టానుసారంగా కనీస పద్ధతి లేకుండా ఏం లేకుండా వాళ్ళు ఇబ్బంది వచ్చే పద్ధతి చేస్తారు. మేము హామీస్తున్నాం కదా, కోరుపెట్టు ప్రాంతాన్ని ఇవాళ ఇండస్ట్రియల్ కాదర్లు గుర్తించి సింగరేణి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేశారా ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇచ్చే పద్ధతి భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. తీసుకొని తీర్చని విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తించాల్సి వస్తుంది. అది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇస్తారు కదా, అందుకే హైపవర్ కంపెనీ ఏర్పాటు చేశారా వాళ్ళకు న్యాయం జరిగేది కూడా భారతీయ జనతా పార్టీ మీ వెనుక ఉంటున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే సోదరులారా, ఎన్నికలప్పుడు వస్తారు, పెట్టగా చెప్తారు, యాసతోనే భాషతోనే మోసం చేస్తే మీరందరూ ఒక్కరికి ఓటుకుంటున్నారు. ఈసారి మార్పు ఓటుకోవాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సింగరేణి అవినీతికి అంటారా ఎందుకు మారిందో ఒక్కసారి చూడండి. టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఖర్చు కావాలంటే సింగరేణి నుంచే పైసలు అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సమావేశాలు పెట్టాలంటే సింగరేణి నుంచి వెళ్తున్నాయి. కేసీఆర్ కు చా పైసలైనా, కేసీఆర్ కు మందు పైసలైనా, కేసీఆర్ కు సోనా పైసలైనా, కేసీఆర్ కు చికెన్ స్టఫ్ పైసలైనా కూడా సింగరేణి నుంచే వెళ్తున్నాయి. కాబట్టి సింగరేణి పరిస్థితి ఏ విధంగా మారిందో ఒక్కసారి చూసుకోండి. కాబట్టి ఎందుకు చెప్తున్నాను, నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కొమ్ము రాస్తున్నారు, అవినీతి అక్రమ బాబుతారు. బరాబర్ నీ మీద విచారణ చేపిస్తాం, నిన్ను ఎట్టి పట్ల సంగతి చేస్తాం, నీ జైలు పెట్టాం. బిడ్డా ఖబర్దార్, నువ్వు ఐఏఎస్ అని చెప్పి నేను ఎండీ అని చెప్పి ఉర్రుతున్నావు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రభుత్వం విషయాన్ని ఒక్కసారి ఎండీ గుర్తుంచుకోవాలి. నీకు ఎవరి టాటాపు చెప్పడం భయపడ్డారు కాదు సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికులు నేను హామీస్తున్నా, మీకన్నగా నేనుంటా, మీకన్నగా వివేకానందరు, మీకన్నగా భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని అవినీతి రహితంగా మారుతాం. సింగరేణి కార్మికులు న్యాయం జరగకుండా మీ కన్నా చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ అందరూ ఒకటి ఓటుగా కావాలండి, ఏక తాటిపోయండి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేస్తాం. సింగరేణి కార్మికులకు న్యాయం జరగకుండా అందరూ భారతీయ జనతా పార్టీ మీకు అందా కూడా చెప్పి స్పష్టం చేస్తూ ముగిస్తారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని గడ్డి అన్నారం డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ అన్నారు. గడ్డి అన్నారం పీఎన్టీ కాలనీలో టీఆర్ఎస్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ శైలజ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు విజయలక్ష్మి, నాగమణి, అంజలి, ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు.
సంబరాజు శైలజ గడ్డెనార మహిళా ప్రెసిడెంట్ని. ఈరోజు ఎక్స్ కార్పొరేటర్ భవానీ కుమార్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు అశేష ప్రజాదరణతో మొదలైంది. ఈరోజు మార్నింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ యజ్ఞమల్లేష్ గారు, భవానీ ప్రవీణ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున గడ్డెనారంలో ఒక సభ్యత్వ నమోదులు మొదలుపెట్టిండ్రు. ఈరోజు అందరూ కూడా చాలా యాక్టివ్గా అందరూ ముందుకొచ్చి సభ్యత్వ నమోదులు చేసుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, సభ్యత్వం చేసుకోవడానికి అందరు ప్రజలు ముందుకొచ్చి భారీ ఎత్తున విజయవంతం చేసారు. ఈ కార్యక్రమము కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన పథకాలు అందరూ ప్రజలను ఆకర్షించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేటందుకు ప్రజలు ముందుకొచ్చి పోటీల మీద సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది. సుమారు ఎంతమంది వరకు? సుమారు ఈరోజు నేను పొద్దున్న నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మందిని తీసుకొచ్చినాము. ఈరోజు ఇంకా కూడా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇంకా భారీ ఎత్తున సభ్యత్వాలు నమోదు జరిగే అవకాశం. ఈరోజు జరిగినటువంటి ఓటర్ నమోదు సభ్యత్వం భవానీ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరము కూడా చాలా యాక్టివ్గా సభ్యత్వ నమోదు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు యువత కూడా ఇప్పుడు క్రియాశీల సభ్యత్వం అని ఇప్పుడు మన ఐడి కార్డులు కూడా కొంచెం ఏమంటే ఒక 3-4 డేస్లో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఉత్సాహంతో వస్తున్నారు. వాళ్ళకు ఎందుకంటే ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది వాళ్ళకి యువతకు ఏంటంటే వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ లాగా పార్టీలో గుర్తింపు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ముందుకు రావడం జరుగుతుంది. యువత అయితే ముందుకు వస్తున్నారు. యువతతో పాటు మహిళలు కూడా చాలామంది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము. జై తెలంగాణ, జై తెలంగాణ. విశాఖ వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించిన వైసీపీ నగరంలోనూ బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పలువురు పార్టీలోకి చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలే పార్టీ విజయానికి కృషి చేస్తున్నాయని, భవిష్యత్తులో చేరికలు కొనసాగుతాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాలను ఆపలేరని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎలా కొంటారా? నరసింహరాజు గారు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన మన పార్టీలో చేరడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. సంతోషాన్ని ఇస్తామంటే మనం తప్పకుండా చాలా మంది నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 14వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి అప్పల నరసింహరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క వలసలు అన్నటువంటివి కొనసాగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తీరు చూసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతున్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో చాలా ఏకగ్రీవాలు కూడా
కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు వినియోగదారులకు అందించేందుకు పురవిల్లం దిల్సుఖ్ నగర్లో నూతన శాఖను ప్రారంభించింది. పురవిల్లం స్టోర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సేంద్రియ పద్ధతి ద్వారా పండించిన పండ్లు, కూరగాయలు, పలు ఉత్పత్తులతో పాటు ఆహార పదార్థాలు విక్రయిస్తున్నామని, ప్రజల నుండి మంచి సేల్స్ ఆదరణ లభిస్తుందని అన్నారు. స్టోర్ను అనునిత్యం శానిటైజర్ చేస్తూ వినియోగదారులకు శుభ్రమైన సరుకులను అందిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏలూరు నగరంలోని 50 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని మాజీ మేయర్, వైకాపా మేయర్ అభ్యర్థిని షేక్ నూర్జహాన్ పెదబాబులు ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు 50వ డివిజన్లోని ఆళ్ల నాని కాలనీలో నూర్జహాన్ పెదబాబులు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు వైసీపీ నాయకులకు ఘనస్వాగతం పలికారు. పోలవర్షం కురిపిస్తూ మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మన డీజిల్ కార్పొరేట్ అభ్యర్థి మేయర్ అభ్యర్థి మర్చిపోకమ్మా.
రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం స్పష్టంగా కనబడిందని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో తమ పార్టీ అభ్యర్థులు అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో వార్డు సభ్యులుగా సర్పంచులుగా గెలుపొందడం సంతోషం కలిగించిందని అన్నారు. పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ వాక్యం అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడలోని హెలికాన్ టైమ్స్ లో విజేతలుగా అభినందనలు తెలియజేశారు. అలాగే ధైర్యంగా పోటీ ఇచ్చి ఓడిన అభ్యర్థులకు ధైర్యం చెప్పారు. జిల్లాలో 150 వార్డులకు 131 సర్పంచ్ స్థానాలు సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీటీ దానికి అందులో 1 లక్ష నేనే తెస్తాం. మాకు ఎక్కువ టైం ఇస్తే ఎందుకని ఎలక్షన్లో ఈరోజు మేము జిల్లా పరిషత్లకు వెళ్ళబోతా ఉన్నాం. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా అద్భుతంగా ఒక అవకాశంగా భావించి జన సైనికులు అన్ని ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వార్డుల్లోనూ సర్పంచ్గాను ఉప సర్పంచ్గాను ఏ గ్రామంలో కూడా యునానిమస్ ఎలక్షన్ జరగకూడదు, ప్రజాస్వామ్యం నిలబెట్టాలంటే ధైర్యంగా ఈరోజు క్షేత్రస్థాయిలో నిలబడగలిగేది మన జన సైనికులు మన నాయకులని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. వాస్తవంగా కుట్రపూరితంగా మనం ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా కనివిని రీతిలో రాష్ట్ర ప్రభుత్వమే యునానిమస్ ఎలక్షన్లు చేద్దామని విపరీతంగా ఒక ప్రయత్నం చేశారు. ప్రలోభాలకు గురి చేశారు. చివరికి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న గ్రామ వాలంటీర్లు కూడా ఇంటింటికి పంపించి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు మీకు అందవు, మీరు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించాలి, వీలైతే మీరు యునానిమస్ చేయండి, యునానిమస్ చేయకపోతే మీ రేషన్ కార్డు కట్ చేస్తాం, మీ పట్టాలకు తీసేస్తాం, ఈ విధంగా రకరకాల ఒత్తిడిలు తీసుకొచ్చారు. నా రాజకీయ ప్రస్థానంలో ఈ రోజు వరకు నేను ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ప్రతి గ్రామంలోనూ తిష్టవేసి అక్కడ ఉన్న ప్రజల్ని, నాయకుల్ని, కుటుంబాలని భయపెట్టించే విధంగా ఈ ఎలక్షన్ జరపాలని చూశారు. రిజల్ట్స్ ఏమైనప్పటికీ మేము గర్వపడేది ఏంటంటే చాలామంది జనసేన పార్టీ నుంచి నిలబడ్డారు. అదే మేము గర్వంగా భావిస్తున్నాం. ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎన్నిక కోసం పోటీ పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కోరింది ఏంటంటే ఈ ప్రక్రియలో మా కార్యకర్తలు మా నాయకులు కూడా ఎంతో నేర్చుకుంటారు. ఆ ప్రాంతంలో ఏ విధంగా ఒక అభ్యర్థిగా నామినేషన్లు పూర్తి చేయాలి, ఏ విధంగా ఎన్నిక ప్రక్రియలో పాల్గొని పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు నియమించుకోవడమే కాకుండా ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన గురించి, మా సిద్ధాంతాల గురించి చెప్పుకునే అవకాశం కలుగుతున్న ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయమని చెప్పారు. నిన్న కరోనా కారణంగా నిలిచిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పునః ప్రారంభించిన ఎన్నికల కమిషన్ కొత్త నోటిఫికేషన్తో ప్రారంభించాలని బీజేపీ నేత రమేష్ డిమాండ్ చేశారు. ఏపీలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని చెప్పారు. విశాఖ గ్రేటర్తో పాటుగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జనసేనతో కలిసి పోటీ చేసి సత్తా చాటుతామని చెప్పారు. భద్రతకు లోన్ చేస్తూ అధికారాన్ని ఉపయోగించి అందరినీ అదిరించి బెదిరించి ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికార పార్టీ చేసినటువంటి ఆగడాల కారణంగా చాలామంది పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆతృత ఉన్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం. కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఫ్రెష్ నోటిఫికేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఇదే సమయంలో ఎస్సీసీ ఎన్నికలకు పోతున్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మరొక వైపు
జనసేనను కలుపుకొని జిల్లాలో సమన్వయంతో కార్పొరేషన్కి సంబంధించినటువంటి లేకపోతే మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి సన్నద్ధత కొరకు మేము సమీక్షా సమావేశాలు ప్రారంభించాం. నిన్నటి నుంచే మార్కాపురంలో స్వతహాగా మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు మున్సిపాలిటీ చాలా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులందరికీ పూర్తి విశ్వాసం ఉంది. అధికార పార్టీ ఆగడాలుగన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీకి మార్కాపురం నుంచి ఒంగోలు వరకు రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లో ఎప్పుడూ లేనంతగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిచేటువంటి అవకాశం ఉంది. ప్రజల నుంచి ఆ విధమైనటువంటి మద్దతు కూడా మాకుంది అనేటువంటి విశ్వాసాన్ని కార్యకర్తల నుంచి ప్రజల నుంచి ఆ విధమైనటువంటి స్పందనను మేము గుర్తించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించుకొని తన యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సక్సెస్ ఫెయిల్యూర్స్ మీద ఒక రకమైనటువంటి ఎవాల్యుయేషన్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుండేది. భవిష్యత్తులో జనరంజకమైనటువంటి పాలన ఇచ్చేదానికి కూడా ఎక్కడ లోపాలు జరిగినాయి, ఎక్కడ లోపాలను అధిగమించేటువంటి ఆస్కారాలు ఉన్నాయని ప్రజల యొక్క నాడి తెలుసుకునేటువంటి అవకాశాన్ని, నాకు వచ్చేటువంటి మంత్రి పదవి పోతుందని చెప్పి ప్రాధేయపడ్డారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దుస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తన యొక్క పార్టీ సహచర ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజల దగ్గరికి పోటీ చేస్తున్న అభ్యర్థుల దగ్గర సాగిలా పడ్డారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నా మంత్రి పదవి పోతుందని ఒకడు, మంత్రి పదవి రావాలి అంటే ఇనానిమస్ కావాలని చెప్పి ప్రాధేయపడినటువంటి ఉదంతాలు కూడా ఈ పంచాయతీ ఎన్నికల్లో చూసాం. శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఇదే స్ఫూర్తిని రాబోయే పుర ఎన్నికల్లోనూ సమర్థవంతంగా నిర్వహిస్తామని ఎస్పీ అమిత్ భర్దార్ తెలిపారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు తరచూ ఇవ్వడం, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయడం వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాలేదని అన్నారు. 1-2 చోట్ల ఉద్రిక్తత వాతావరణం మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగా ముగిశాయన్నారు. బ్యాలెట్ బాక్సులు ఎత్తికెళ్లడం, కాల్చివేయడం వంటి ఘటనలకు ఉదాహరిస్తూ ఎవరైనా ఇలాంటి వాటికి పాల్పడితే 5 ఏళ్లు జైలు శిక్ష, 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుందని అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ 4 ఫేజ్ మనకు పూర్తిగా ఒక ప్రశాంతంగా ఎన్వైరన్మెంట్లో కంప్లీట్ అయిందా. ఈ జరిగిన ఎలక్షన్స్లో ముఖ్యమైన మనకి పోలీస్ తరపున అందరూ డిపార్ట్మెంట్స్కి చాలా చాలా ధన్యవాదం. ఒక మంచి కోఆర్డినేషన్ చేసి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పుడు డేట్ నుండి 27th ఆఫ్ జనవరి నుండి ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్స్తో పోలీస్కి కోఆర్డినేషన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లియర్గా కనపడుతుంది. దీనికోసం అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ని, ముఖ్యమైన మన కలెక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు అందరూ శ్రీకాకుళం జిల్లాలో అందరూ విట్నెస్ చేశారు. ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ని ఎవరైనా మనిషి ఏమైనా కెపాసిటీలో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తే రూల్ ఆఫ్ లా సమానంగా వాళ్ళపైన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీన్ని మనకి అనాలిసిస్ చేస్తే ఫర్దర్గా ఒక అవుట్కమ్ వస్తుంది. మీరు కూడా దీన్ని చూసుకోవచ్చు. 2013-14 ఎలక్షన్ సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో నియర్లీ 221 యునానిమస్ సీట్స్ అప్పుడు సర్పంచ్ కోసం అయింది. ఈ సంవత్సరం 140 మాత్రం అయింది. ఒక ఎలక్షన్ ప్రాసెస్ని మనం ఫర్దర్గా బ్రేక్ చేస్తే అది ఏం కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది దట్ ఎవరైనా పర్సన్ వాళ్ళ కాన్స్టిట్యూషనల్ రైట్ని టు కంటెస్ట్ ఎలక్షన్ ఫార్వర్డ్గా వస్తే సిస్టమ్ అండ్ ప్రాసెసెస్ పూర్తి ప్లేస్ ఉన్నా అండ్ దట్ పర్సన్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఏమైనా వర్గం వాళ్ళు ఉన్నారు, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు కంటెస్ట్ చేయడానికి కోసం పూర్తి అడ్మినిస్ట్రేషన్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్న వాళ్ళు అది ప్రొవైడ్ చేయడం జరిగింది.
దీని ఎలక్షన్ ప్రాసెస్ని మనకి ఫర్దర్గా స్టెప్ 2లో తీసుకుపోతే ఏమైనా ప్లేస్ నుండి మనకి ఫోర్స్ఫుల్గా విత్డ్రావల్ కంప్లైంట్స్ కూడా రాలేదు. అప్పుడు ఏమైనా నామినేటింగ్ క్యాండిడేట్ కానీ ఒక ఓటర్ వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్. విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థలు, నూజివీడు, నందిగామ, పెడన, తిరువూరు, ఒయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గతేడాది మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించగా రాజకీయ పార్టీలకు చెందిన సదరు అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే ఆ వార్డుల్లో తిరిగి నామినేషన్లను స్వీకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 4 వార్డుల్లో నామినేషన్లు వేసిన 4 అభ్యర్థులు మరణించారని, ఆ వార్డుల్లో ఈ నెల 28న నామినేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. తావు లేకుండా ఒక మంచి పోల్ శాతంతో అంటే 85% 4 విడతల్లో రావడము, అంత కౌంటింగ్ కూడా త్వరితగతిన పూర్తవడము. సో నేను మొత్తము జిల్లాలోని మా ఎన్నికల సిబ్బందికి, మా అధికారులకు, ముఖ్యంగా మా జాయింట్ కలెక్టర్లకు, డిపిఓ, సిఇఓ, జెడ్పీ, పీడీ, డిఆర్డీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా వారికి వారు చక్కటి సహకారాన్ని అందించారు కాబట్టి మీడియా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముందుగా మొదటి విడతలో విజయవాడ డివిజన్లో ఎన్నికలు జరిగినప్పుడు విజయవాడలో 85.06 పోలింగ్ శాతం రావడం జరిగింది. మనకు ఫేజ్ 2లో మనకు గుడివాడ డివిజన్లో 84.24% రావడం జరిగింది. అలాగే మూడవ విడతలో మచిలీపట్నం డివిజన్లో 84.92% రావడం జరిగింది. నిన్న జరిగిన 4వ విడతలో నూజివీడు డివిజన్లో 85.64% మనకు 85.64% రావడం జరిగింది. మొత్తం వెరసి 84.97 యావరేజ్గా 4 విడతల్లో రావడము, ఒక మంచి వాతావరణంలో మనకి ఇవన్నీ జరగడము చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఈరోజు ఉదయాన్నే స్టేట్ ఎలక్షన్ కమిషన్, అలాగే మనకు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, ఇతర ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, పంచాయతీరాజ్ మనకు కమిషనరు అందరూ కూడా మనకు కలెక్టర్లకు, ఎస్పీలకు అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటిది ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారో 15 ఫిబ్రవరి నాడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే ఆగిపోయిన ప్రక్రియ ఉందో మనకు అక్కడి నుంచి మొదలెడతాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ అక్కడి నుంచి మనకు ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది అని. అంటే 2వ తేదీ నుంచి విత్డ్రావల్, 2 మార్చి నుంచి 3వ తేదీ 3 గంటల వరకు మధ్యాహ్నము విత్డ్రావల్ చేసుకోవచ్చని ఇవ్వడం జరిగింది. నామినేషన్ వేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఆ నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇమాం నగర్ గ్రామం వద్ద కోళ్ల వ్యాన్ బైక్ నుండి కొట్టింది. ఈ ఘటనపై బైక్పై వెళ్తున్న కృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి ఎండీ అక్రమాలకు పాల్పడుతున్నారు, విచారణ జరిపి జైలుకు పంపిస్తామన్న బండి సంజయ్. ఉద్యమంలా కొనసాగుతున్న టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, గడ్డి అన్నారంలో స్వచ్ఛందంగా సభ్యత్వాలు తీసుకున్న జనం.
విశాఖలో ఊపందుకున్న వలసల పర్వం వైసీపీ గూటికి వివిధ పార్టీల నేతలు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. జనసేనతో కలిసి పోటీ చేస్తామన్న బీజేపీ నేత రమేష్. ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కోళ్ల వ్యాన్, ఒకరు మృతి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.